ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుకమలవాసిని విశ్వమాత. ప్రియ భగవద్బంధులరా, ఈరోజు మనం లక్ష్మీ సహస్రనామంలో 32వ శ్లోకం అర్థానుసంధానం చేసుకున్నాం. శ్రీ సౌమ్య లక్షణాతీత దుర్గా సూత్ర ప్రబోధిక శ్రద్ధ మేధాకృతి ప్రజ్ఞాధారణ కాంతిరేవ చ. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. 237వ నామం శ్రీహి. ఓం శ్రీ నమః. శ్రీదేవి జగన్మా శ్రీష్యతే లక్ష్మీస్య పత్ను శ్రేణా శ్రీహి. సర్వేశ్వరుని ఆశ్రయించుకుని శ్రీ విషయం వేదత్రయం. తదుపరి నామం 230 సౌమ్యలక్షణ. ఓం సౌమ్యలక్షణ జై నమః. సౌమ్యమైన లక్ష్యంతో నొప్పునది పరదేవతా లక్షణమే సౌమ్య స్వభావం, సారు స్వభావం. 3వ అర్థం ఆరాధించే వారికి సౌమ్యమైన లక్షణములు గలసే తల్లి. 4 సోముని భావం సౌమ్యం. సోముడు అనగా చంద్రుడు. సోముని భావం వెన్నెల చల్లదనమే అమ్మ లక్షణం. తదుపరి నామం 230 అతీత దుర్గా. ఓం అతీత దుర్గా జై నమః. అతీతనగా గడిచిన, సుదూరమైన, అతిక్రమించినని అనేక అర్థాలు గలవు. దుష్టులకు చాలా దూరంగా ఉన్నది. అత్యంత ప్రాచీనమైన దేవత. శరీరం హృదయకోశంలో ఉన్న చిశక్తి దుర్గా. ఆ దుర్గ దగ్గరగానే ఉండును, కానీ మానవులు ఎవరు తెలుసుకోలేనందును చాలా అతీతంగా అనగా సుదూరంగా ఉండును. అట్టి దుర్గా స్వరూపిణి. శత్రువుల అతీతంగా అభేద్యమైన వేదమనే దుర్గములో ఉన్న జగన్మాత. తదుపరి నామం 240 సూత్ర ప్రబోధిక. ఓం సూత్ర ప్రబోధికాయై నమః. వేదాంత శాస్త్రంలోని బ్రహ్మసూత్రముల ద్వారా తెలియదగినది, సూత్రములను బోధించినది. మంగళసూత్ర యజ్ఞసూత్రములు కూడా యజ్ఞ కర్మ ప్రబోధకములు. జగన్మాత ఈ సూత్రముల ద్వారా కూడా ప్రబోధించబడి. 240 తదుపరి నామం శ్రద్ధ. ఓం శ్రద్ధాయై నమః. శ్రద్ధ అనగా ఆసక్తి, పట్టుదల, విశ్వాసం. శ్రద్ధతే అనయా ఇది శ్రద్ధ. శ్రద్ధాస్వరూపిణి జగన్మాత అమ్మ. తదుపరి నామం 240 మేధ. ఓం మేధా జై నమః. ధారణశక్తితో కూడిన బుద్ధి. మేధతే అనుభూతం సర్వమస్యామితి మేధ. అనుభూతములైనవన్నీ దీని యందు సంగతమైనను. దీర్ఘరణావతి మేధ. అమర కోసం చెప్పిన సకల సారభూతమైన దేవి మేధ అనుభవను. తదుపరి నామం 243 కృతి. ఓం కృతయే నమః. 1 కృతం జ్ఞానమనేతి కృతి. దేని చేత జ్ఞానం చేయబడును అది కృతి అనబడును అగును. 2 మంచి కృత్యములు చేయనది జగత్కర్త్రి. 3వ అర్థం కృత శబ్దము యుగమునకు చాలుననే అర్థములు గలవు. యుగ పర్యాప్తయో కృతం. 4వ అర్థం కృతి అనగా ఆకృతి, కీర్తన. దేవి మంచి ఆకారము గలది. సంగీత శాస్త్రంలోని కృతే లక్ష్మి. తదుపరి నామం 244 ప్రజ్ఞ. ఓం ప్రజ్ఞా జై నమః. మంచి బుద్ధి, కుశలత, సూక్ష్మగ్రాహి పాండిత్యం గల అమ్మ. తదుపరి నామం 245 ధారణ. ఓం ధారణ జై నమః. మంచి ధారణ శక్తి, మర్చిపోకుండుట, అట్టి శక్తి అమ్మ. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారణ. రామాయణం కిష్కింధకాండ హనుమంతునికి ఋగ్వేదాధ్యాయం వల్ల వినయం, యజుర్వేదాధ్యాయంతో ధారణ శక్తి, సామవేదాధ్యాయంతో పాండిత్యం కలిగినవి కనుక ధారణాశక్తి యజుర్వేదాధ్యాయముతోనే ప్రాప్తించడం. తదుపరి నామం 246 కాంతి. ఓం కాంత్యై నమః. మంచి శోభ, వర్చస్సు గలది అమ్మ. శ్రీకాంతాయ కళ్యాణధేనుదేగ్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. మంగళాశాసనపురం శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయ
నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీరామ్.